కర్నూలుకు చెందిన పునర్విక అరుదైన వ్యాధితో బాధపడుతుంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అంటే వెన్నుముక కండరాల క్షీణత వ్యాధి చిన్నారిని కబళించే ప్రయత్నం చేస్తుంది. జీన్ థెరపీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించవచ్చు. జోల్ జెంజమా అనే ఇంజెక్షన్తో పాపకు పునర్జన్మ అందించవచ్చు. కానీ ఈ మెడిసిన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. పాపకు ప్రాణం పోసే మందు ఖరీదును చూసి తల్లిదండ్రులు వెనకడుగు వేయలేదు. దాతల సాయం కోరారు. పెద్ద మనసుతో స్పందించిన ప్రజలు ఏకంగా 10 కోట్ల రూపాయలు సమకూర్చారు. అయినా ఇంకో 6 కోట్లు కావాలి, ఏం చేయాలి అని పాప పేరెంట్స్ మదన పడుతున్న సమయంలో హీరోలా ఎంట్రీ ఇచ్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను అంటూ అండగా నిలుస్తున్న లోకేష్ చిన్నారి పునర్విక చికిత్సకు అవసరమైన 6 కోట్ల రూపాయలు నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మాటివ్వడంతో ఆగలేదు. విదేశాల నుంచి వీలైనంత త్వరగా ఇంజెక్షన్ తెప్పించి చిన్నారి పునర్వికకు ట్రీట్మెంట్ చేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకుల మానవత్వం మాటల దగ్గరే ఆగిపోతుంది. చేయూత అందించాల్సి వచ్చినా, డబ్బులు ఖర్చు చేయాల్సినా కనిపించకుండా మాయమైపోతారు. కానీ నారా లోకేష్ దృష్టికి ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జెండాలు ఎజెండాలు చూడకుండా